ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ వచనము చాలా అద్భుతంగా ఉంది, కానీ ఆచరణ ఎంతో కష్టమైనది. అది ఎంతగానో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటే కానీ అది సాధ్యమయ్యేటువంటిది కాదు. దేవుని ప్రేమ నిన్ను హింసించు వారిని ప్రేమించమంటుంది. ఏ లోపం లేని మంచితనం చేయాలంటుంది. అది సాధ్యమైన రోజు మరి మన నీతి కార్యం జరిగించినట్లుగానే ఈరోజు వాక్యం మనకి బయలుపరచబడుతుంది. ఒక పునాదిలో 4 వైపులు ఎలాగుంటాయో మరి 4 స్పష్టమైన సంగతులు ఈ వాక్యంలో మనకు వివరించబడినాయి. ప్రేమ చూపించమంటున్నాడు. నీ శత్రువుని ప్రేమించాలి. మనం ఎప్పుడు మన మిత్రుల పట్లనే మన ప్రేమను కనపరుస్తాం, కానీ శత్రువులను ప్రేమించలేం. ఈ వాక్యము శత్రువులను ప్రేమించమని చెప్తుంది. వారిని ఆశీర్వదించాలి. వారు దూషించినప్పుడు ఎదురు దూషించటం కాదు, వారి కోసమై ఆశీర్వాద పలుకులు పలికినప్పుడు లేదా ఆశీర్వదించినప్పుడు వారి దూషణ ప్రేమగా మారుతుంది. వారి కోసం మంచి చేయాలి. వారు ఎట్టి పరిస్థితుల్లో మనకి మంచి ఆలోచించలేరు, కానీ వారి కోసమై చేతనైనంత సహాయం చేయాలి. వారి గురించి ప్రార్థన చేయాలని వాక్యం తెలియపరచబడుతుంది. వారి నాశనం కోరుకోవటం కాదు, వారు ఏ కష్టంలో ఉండి వారు ఇటువంటి పరిస్థితిలో తయారయ్యారో వారి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. హింసకు బదులుగా ప్రేమను ఎన్నుకునే ద్వేషాన్ని మనం అంతం చేయొచ్చని, యేసు యొక్క అవధులు లేని ప్రేమను కనపరచొచ్చని ఈ వాక్యం మనకి బోధిస్తుంది. మనం దేవుణ్ణి ప్రేమించమన్నది మొదటి ఆజ్ఞ అయినప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నది 2వ ఆజ్ఞ. ఆ 2వ ఆజ్ఞ నెరవేర్చినప్పుడు ఇవి చాలా స్పష్టంగా మనం చాలా సులువుగా దాటుకోగలం. మరి ఇలాగ చేసినప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వంలో మనం కూర్చునే అవకాశం దొరుకుతుంది. అటువంటి గొప్ప ధన్యత దొరుకుతుంది. కాబట్టి దేవుడు మనల్ని చేయమని ఇలాగా ప్రేరేపిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రతిదినము దినదినము ఒక అడుగులాగా ముందుకు వేసుకుంటూ ఈ విధంగా మనం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్యా, స్తుతికి పాత్రుడా, మరి మా సహోదర ప్రేమని వాక్యం ద్వారా నేర్పించినందుకు వందనాలు. వారి పట్ల ప్రేమ చూపి వారిని ఆదరించి వారికి చేతనైన సహాయం చేసి వారి గురించి ప్రార్థన చేసి తండ్రి నీకు ఇష్టమైన వారిగా మేము మలుచుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.